10 ఏళ్ల కష్టం సింగిల్ సీటుతో మొదలై 100% స్ట్రైక్ రేట్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆ నేత. సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ గాలరించిన ఆయన పొలిటికల్ స్క్రీన్ మీద తనదైన దూకుడుతో జనం మదిని గెలుచుకుంటున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి భాగస్వామిగా సౌత్ పాలిటిక్స్ పై కాన్సంట్రేట్ చేసిన జనసేనాని ఇక లోకల్ కాదు నేషనల్ అంటున్నారట. కేవలం ఒక్క ఏపీలోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ జనసేనను విస్తరించే ప్లాన్ చేస్తున్నారట పవన్. ఇప్పటికిప్పుడు పార్టీ విస్తరణ ఎందుకు? ఏ రాష్ట్రాల్లో జనసేన యాక్టివిటీని స్టార్ట్ చేయబోతున్నారు? ఇక నుంచి నేషనల్. కేరళంలో జనసేన పార్టీ విస్తరణ. సౌత్ స్టేట్స్ లో జనసేన యాక్టివిటీని స్పీడప్ చేసే ప్లాన్. ఏపీ తెలంగాణ తరువాత కేరళంపైనే ఫోకస్ ఎందుకు? పవన్ పొలిటికల్ వ్యూహాల వెనకున్న ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎన్డీఏ భాగస్వామిగా ఉండి ఏపీలో అధికార కూటమిలో ఉన్న జనసేన పక్క రాష్ట్రాల్లోనూ తన మార్కు చూపించే ప్లాన్ చేస్తోంది. ఏపీ తెలంగాణలోనే కాదు వివిధ రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించాలని భావిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందుకోసం ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి వ్యూహాలకు పదును పెడుతున్నారట. పార్టీలో కీలకంగా ఉండే ఇద్దరికి బాధ్యతలు అప్పగించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన జనసేన పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో తమ యాక్టివిటీని నడిపించాలని డిసైడ్ అయింది. ఏపీలో 10 ఏళ్లు పోరాటాలు చేసి అధికార కూటమిగా భాగస్వామ్య పార్టీగా ఉంది. ఇక తెలంగాణలోనూ పార్టీకి కొంతమేర క్యాడర్ ఉంది. తెలంగాణ పురపోరులో 1-2 సీట్లలో ఖాతా తెరిచింది జనసేన. రాష్ట్ర స్థాయిలోనూ పార్టీకి క్యాడర్ యాక్టివ్ గానే ఉంది. అప్పుడప్పుడు పవన్ పర్యటనలు, పార్టీ నేతలతో సమావేశాలు పెడుతున్నారు. ఇక ఇప్పుడు జనసేన పార్టీ చూపు కేరళంపై పడింది. కేరళంలో జనసేన పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. ఇందుకోసం పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఎమ్మెల్సీ నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి బాధ్యతలు అప్పగించారు. వీళ్ళిద్దరూ ఇటీవల కేరళంలో పర్యటించి అక్కడ కొందరు నేతలతో సమావేశాలు జరిపారట. అంతేకాదు 200 మందిని పార్టీలో చేర్చుకున్నారని తెలుస్తోంది. జనసేన సిద్ధాంతాలు నచ్చి కేరళంలో పార్టీ విస్తరణకు డిమాండ్ వస్తుందని చెబుతున్నారు. ఏపీలో 10 ఏళ్ల పాటు జనసేన చేసిన పోరాటాలు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధి చూసి విస్తరణకు కేరళంలో కొన్ని వర్గాల నుంచి మద్దతు వస్తుందని అంటున్నారు జనసేన పార్టీ నేతలు. ఇటీవలే కేరళంలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఇలాంటి తరుణంలో కేరళంలో పార్టీని విస్తరించాలనే జనసేనాని ఆలోచన పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. కేరళంలో పార్టీ విస్తరణ వెనుక వ్యూహం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అయితే కేరళంలో కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉంటాయి. బీజేపీ కూడా అక్కడ అధికారం కోసం ఎదురు చూస్తోంది. త్వరలో రాబోయే ఫలితాల్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా వచ్చే ఎన్నికల నాటికైనా కేరళంలో ఎంతో కొంత ప్రభావం చూపేలా పార్టీని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారట పవన్. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. కేరళంలో పార్టీ విస్తరణ సొంత ఎజెండానా లేక బీజేపీ ఎజెండాలో భాగమా అనేది కూడా చర్చ జరుగుతోంది. ఏదేమైనా జనసేన పార్టీ కేరళ విస్తరణపై అటు కేరళలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక కేరళంతో పాటు త్వరలోనే తమిళనాడు, కర్ణాటకలోనూ పార్టీని విస్తరించే ప్లాన్ చేస్తున్నారు పవన్. ఇప్పటికే పలుసార్లు తమిళనాడు, కర్ణాటకల్లో బీజేపీ నేతలతో భేటీ కావడంతో పాటు 2 స్టేట్స్ లో పర్యటించారు పవన్. ఆయా రాష్ట్రాల్లో తనకి వచ్చిన రెస్పాన్స్ బట్టి పార్టీని విస్తరిస్తే దక్షిణాది అంతా పార్టీ ఉన్నట్లవుతుందనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. సినీ హీరోగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దక్షిణాదిలో మంచి ఇమేజ్ ఉంది. గత ఎన్నికల్లో ఏపీలో 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించిన పవన్ ఎన్నికలకు ముందు కూటమి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఎన్నికల తరువాత రాజకీయంగా పవన్ కు ప్రయారిటీ చాలా పెరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పవన్ సేవలను దక్షిణాదిలో వాడుకోవాలని చూస్తున్నారట. గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ను బీజేపీ తరపున ప్రచారం చేయించడం ఇందులో భాగమేనని అంటున్నారు. ఇక కర్ణాటక, కేరళం, తమిళనాడులో సనాతన ధర్మ పరిరక్షణ అంటూ పవన్ బలమైన స్లోగన్తో ప్రజల్లోకి వెళ్లే ప్లాన్ చేస్తున్నారట. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరించాలనేది సేనాని వ్యూహం అంటున్నారు. పవన్ ప్లానింగ్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి మరి.